మీ మెల్లో అది ఆ చైన్ బంగారందేనా? బంగారం. అమ్మ మీ మెల్లో మీ చెవి ఇది బంగారం, చెవులు కూడా బంగారం, మీ ముక్కు కూడా బంగారం లేదు. అది మైనారిటీలకు సంబంధించినటువంటి ఈ యొక్క సభలో మీరు రావడం అంటే మైనారిటీలు ఈ రాష్ట్రంలో ఇలా ఉన్నారు, మన కుటుంబాలు ఇలా ఉన్నాయి. ఎకరం పొలం ఉన్న వాళ్ళు చేతి ఎక్కండి, 500 పైచీలకు ఉన్నారు మైనారిటీలు. ఎకరం పొలం ఉన్నాడు, నబీ నీకు 4 ఎకరాలు ఉన్నాయి చెప్పావు, చేయలేదు. అబద్ధం చెప్పు. ఎక్కడో ఒకరు ఎక్కడున్నామ్మా? అరే రాజశేఖర్ రెడ్డి గారు 4% రిజర్వేషన్ ఇచ్చి మన పిల్లలను చదివిస్తాము, మనకు పిల్లలకు ఉద్యోగాలు ఇద్దామని చెప్పేసి 4% మనకి రిజర్వేషన్ ఇస్తే, అంటే ఈ రిజర్వేషన్ గురించి మన మైనారిటీస్లో ఎక్కువ మందికి తెలియదు. ఎందుకంటే చదువు తక్కువగా ఉంటుంది, చేతి వృత్తులనే ఆధారపడి బ్రతుకుతున్నాం కాబట్టి దాని అవసరం లేదు. కాబట్టి ఆ రిజర్వేషన్ అనేది మనకు తెలియదు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత అయినా మన జాతి డెవలప్ అవుతున్న ఉద్దేశంతో రాజశేఖర రెడ్డి గారు 4% రిజర్వేషన్ పెడితే, మొన్న ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినాక ఈ 4% రిజర్వేషన్ తీసేస్తామని చెప్పి తెలుగుదేశం జనసేనతో పొత్తు పెట్టుకొని వస్తే, మన మైనారిటీల్లో కూడా కొంతమంది దొంగగా ఓట్లేశారు. ఎందుకంటే అమ్మా మీ అందరికీ 18 ఏళ్ళు నిండియా? అమ్మా మీకు 18 సంవత్సరాలు నిండిందా? మీకమ్మా 18 అది తప్పుగా అనుకోవద్దు, ఆడవాళ్ళ వయసు అడగకూడదు. ఎంత దుర్మార్గం అంటే ఈ రాష్ట్రంలో ఎవరికి 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల లోపల మహిళలే లేవు. ఎందుకంటే 18 సంవత్సరాలు నిండితే 1500 ఇస్తానని చెప్పేసి నెల 1500 ఇస్తానని చెప్పేసి చెప్పారు. మీకు వచ్చినాయా? రాలేదంటే 18 ఏళ్ళు నిండా మీరు 16 ఏళ్ళు 17 ఏళ్ళు. ఎందుకంటే ఆయన ముందు చెప్పండి చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఇక్కడ ఏదో లేకపోతే ఆయన నెల 1500 చొప్పున 18 సంవత్సరాలు. అమ్మ మీకు పోయిన సంవత్సరం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 18,750 రూపాయలు వచ్చినాయా? 40 వచ్చిందా? ఇప్పుడు రావట్లేదా? అది కూడా పోయింది, వచ్చేయిపోయింది. ఇస్తాననే కాదా? ఎంతమంది పిల్లలు ముస్లిమ్స్లో మైనారిటీస్లో పిల్లలు ఎక్కువ ఉండేటువంటి సంస్కృతి. ఎందుకంటే మన ఆచారం ప్రకారంగా ఆపరేషన్ చేయించుకోవడానికి అనేది లేదు కాబట్టి పిల్లలు ఎక్కువ మంది ఉండేటువంటి అవకాశం ఉంది. పొరపాటున ఆయన ఎంతమంది ఉంటే అంతమంది పిల్లల్ని ఆయనేమో మరి ఆయన గోపిలేదో ఏమో తెలియదు, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది నేను చదివిస్తానని చెప్పేసి పొరపాటున ఆయన ఈ వయసులో కూడా కొంతమంది పిల్లలు కనిపిస్తే ఆయన చదువుతాడు కదా అని ప్రయత్నం చేసేవాళ్ళు ఉన్నారు. చివరికి ఆ అమ్మఒడి డబ్బులు వేసేటప్పుడు మన ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏమి ఇచ్చారు? అంతకంటే కూడా తక్కువ ఇచ్చారు, మోసం చేశారు. 6,000, 7,000, 8,000, 15,000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే 6,000, 7,000 చేసేసి చేతులు వదిలిపేస్తున్నారు. అది చంద్రబాబు నాయుడు గారు అబద్ధం మాట్లాడు. ఖచ్చితంగా ఓట్లు వేసిన వాళ్ళు మాత్రం అబద్ధం మాట్లాడతారు, ఆయన దగ్గర మాటలు వినేవాడు మాత్రం అబద్ధం మాట్లాడతారు. ఆయన మాత్రం అబద్ధం చెప్పడు. ఎందుకంటే సూపర్ 6 ఇచ్చేసాం, సూపర్ సక్సెస్. సూపర్ 6 ఆయన ఇచ్చాడు, సూపర్ సక్సెస్ కావాలని మనం అనుకుంటాం. ఎందుకంటే ఈనాడు, ఆంధ్రజ్యోతి ఈ పేపర్లు ఉన్నాయి కదా, సోషల్ మీడియా పచ్చ పేపర్లు ఉన్నాయి. వాళ్ళు ఇచ్చామంటే మనం కూడా ఇచ్చేసాడు కావాలా అని అనుకుంటాం. ఆ పరిస్థితుల్లోకి మనల్ని నెట్టేసేసారు. మనకెవరైనా పక్కింటి వాళ్ళకి ఇచ్చారు, మనకు తెలియకుండా నొప్పి లేకుండా. అమ్మ మీరు డ్వాక్రాలో ఉన్నారు కదా, సంవత్సరం డబ్బులు ఇచ్చేవాళ్ళు కదా, ఆ డబ్బులు పోయాయి కదా. మనకు తెలియకుండా కూడా జగన్మోహన్ రెడ్డి గారు బటన్లోకి ఆడవాళ్ళ బ్యాంకుల్లో ఆ ఖాతాల్లోకి డబ్బులు పంపించారు. అట్నే వేసాడు కావాలి చంద్రబాబు నాయుడు గారు. బ్యాంకుల దగ్గర పోవడం సున్నా ఉందండు, బ్యాంకుల దగ్గర పోవడం సున్నా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఉండేటప్పుడు
ఆడవాళ్ళందరూ బ్యాంకుల దగ్గర ఉంటే మగవాళ్ళు వాళ్ళు బొంగులు పట్టుకొని తిరిగేవాళ్ళు. మీరు కోపడి మాట్లాడే వాస్తవాలు చెప్తారు. ఎందుకంటే డబ్బులు ఏమి దగ్గర ఉండే ఏమి ఒక 200 ఇల్లు బజార్ వేసుకొని 4 లాగుతుంది అని చెప్పేసి వెనకెళ్ళి తిరిగేవాళ్ళు. ఇప్పుడు ఆసరా డబ్బులు పడట్లా, 18,700 పడట్లా, పిల్లల డబ్బులు రావట్లా. ఇవన్నీ రాకపోతే ఇక మగవాళ్ళు పట్టించుకోవడం మానేశారు. అదేమంటే ఉచిత బస్సు, ఇప్పుడు కావాలి ఉచిత బస్సు, ఎక్కడికి తిరగాల ఉచిత బస్సు, ఏం చేయాలా ఉచిత బస్సు. ఇప్పుడు కార్పొరేషన్ లోన్ లేవని చెప్పేసి మాట్లాడాడు చంద్రబాబు నాయుడు గారు. చూడండి, మన మైనారిటీ సోదరులందరూ కూడా మన యొక్క ఇంటికి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు గడప గడపకి ఎంత డబ్బులు వచ్చినాయో చూడండి. నేను గడప గడప తిరిగేటప్పుడు ఒక మైనారిటీ మహిళ ఇంటికి వెళ్ళాను. ఆ మైనారిటీ మహిళ ఆ రోజు ఆ ఇల్లు ఓపెనింగ్ ఉంది. ఆ ఓపెనింగ్ వెళ్ళాము. నేను కొల్లేటిలో ఇన్ఛార్జ్ చేసేటప్పుడు శ్రీరాయకొండ గారు వెళ్తే అమ్మ మీకు కొత్తగా ఇల్లు కట్టుకుంటున్నారు కదా, ఇది 1.5 సెంటే సరిపోదు కదా అని అంటే, అయ్యా అంత భూమే నాకు ఎక్కువ అయ్యా, 25 సంవత్సరాల నుంచి అద్దెకి ఇంట్లో ఉంటున్నా, 4 బిడ్డలను పెట్టుకోమంటున్నా, నా 4 బిడ్డలకి జగనాన్ని ఇచ్చారు, వాళ్ళకి పెళ్లి లేని జగనన్న స్థలం ఇచ్చారయ్యా. మా ఇంట్లో ఎవరైనా చచ్చిపోతే మేము బజార్లో పెట్టుకోవాలా, టెంట్ వేసి పెట్టుకోవాలా, మేము ఎక్కడికి పోవాలయ్యా, ఇది నా ఇల్లు, నేను చచ్చిపోతే నా ఇంట్లో పెట్టుకుంటారు. మా సంస్కృతి మైనారిటీ సంస్కృతి ఉంది, అందరూ కూడా చచ్చిపోతే బయటేస్తారు. మన మైనారిటీ సోదరుల ఇంటికి వెళ్తే లోపల పెట్టుకున్నారు, బెడ్రూమ్లో పెట్టుకున్నారు. ఇది కదా సంస్కృతి అంటే, ఇది కదా. చచ్చిపోతే మనిషిని విసిరేసేది బయటికి, చచ్చిపోయిన తర్వాత ఇంట్లో పెట్టుకొని శుభ్రంగా ఇంట్లో కూర్చొని ఆ మంచం మీద అట్లనే పెట్టుకొని చూస్తే ఇలా బతకాలా అని చెప్పేసి అనిపించింది నాకు. మీరందరూ ఆవిడ ఉంది, ఒకసారి గుర్తు పెట్టుకోలేదు అని చెప్పేసి చెప్తున్నారు. నిన్న పండగ సంక్రాంతి, రంజాన్ కానీ లేకపోతే మన క్రిస్మస్ కానీ 30-35% మాత్రమే కొనుగోలు జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆ పండుగలు, ఎందుకంటే బ్యాంకులో డబ్బులు ఉంటే పిల్లలు తీసుకెళ్ళి ఆడలు వాళ్ళ మగవాళ్ళకి తెలియకుండా కూడా పిల్లలకు పక్కన చేసేటువంటి పరిస్థితి, ఇంట్లో మనసారా పండుగ చేసుకునేటువంటి పరిస్థితి. ఈ రోజు అది లేదు. మటన్ తెచ్చుకోవట్లా, రంజాన్ వచ్చినా ఏదో చికెన్తో నాటుకోడి కూడా కొట్టుకోవట్లేదు, ఎక్కువ అనుకుంటా, ఏదో బ్రాయిలర్ దగ్గర ఎక్కువ పట్ల లేయర్స్లో తీసుకొని బతికేటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ఏం చేయాలి మనం ఏం చేయాలా? ఓకే, అందరూ మీటింగ్ చెప్పుకున్నాం, పోతున్నాం, అయిపోయింది, జై జగన్ అని అనుకుంటున్నాం, నువ్వంటే ప్రాణం అంటున్నాం, వైఎస్ఆర్ పార్టీని పోస్తే వైఎస్ఆర్ పార్టీ రక్తం వస్తుంది. ఏం చేయాలి? ఇవి చెప్పాలా? మన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మన మైనారిటీ సోదరులకు చెప్పాలి. అరే, జాతి నాశనం అయిపోతుంది కదా, అబద్ధాలు చెప్పేటువంటి వాళ్ళు, మోసం చేసేటువంటి వాళ్ళకి కార్యక్రమం చేయాల్సింది. మన పిల్లల భవిష్యత్తుగా మనం నాశనం చేస్తుంది. మనం పాముల్లాగా తయారవుతున్నాంగా, మనుషుల్లాగా లేవుగా. ఆ తెలుగుదేశానికి కానీ ఓటేస్తే, మనకు రిజర్వేషన్ చేసేటువంటి వాళ్ళకి కానీ ఓటేస్తే, పాము తన పిల్లల్ని తాను తిన్నట్టుగా మన పిల్లల జీవితం మనం నాశనం చేస్తున్నారా? చంద్రబాబు నాయుడు గారు రాకూడదు. ఆ బీజేపీకి సంబంధించి ఈ రోజు భారతీయ పౌరులుగా మనం చూపించుకోవాల్సినటువంటి పరిస్థితి చట్టాలు అట్లా వచ్చినాయి అంటే, ఆ చట్టం చేసే వాళ్ళకి మనం ఓట్లేసి వాళ్ళ పక్కన కానీ మనం ఉన్నామంటే మన పిల్లల్ని నాశనం చేసుకున్నట్టుగా. మన మీద చేస్తున్నటువంటి దాడులు ఇక ముందు ముందు ఇంకా ఎక్కువ ఉంటాయి అని చెప్పేసి మనం చెప్పుకొని చెప్పండి, 1కి 10 సార్లు చెప్పండి, వాళ్ళని మన వైపు తిరిగేదాకా చెప్పండి అని చెప్పేసి చెప్తున్నాం. అంతేగాని మన అంటే మీ వక్ఫ్ బోర్డు మొత్తం మనకి మైనారిటీకి సంబంధించినటువంటి వక్ఫ్ బోర్డులు ఆస్తులు కూడా లాగేస్తున్నారు, ఏమీ లేవు, మొత్తం లాగేసుకుంటున్నారు. పొరపాటున ఇలాంటి ఇంకంటే అందరూ చూశారు, దొంగతనానికి రావడానికి కాదు, పొరపాటున బంగారం కానీ నీ మెడలో ఉంటే వాటిని వక్ఫ్ బోర్డు ఆస్తులే కాదు, మీ బంగారం కూడా చంద్రబాబు నాయుడు గారు కనబడిందంటే లాగేసుకుంటాడని చెప్పేసి చెప్తూ మైనారిటీ సోదరుల మీద చాలా బాధ్యత ఉంది. ఎందుకంటే ఒక్క ఓటు కూడా తెలుగుదేశానికి కానీ ఆ కూటమికి కానీ పడింది అంటే ఖచ్చితంగా మన పిల్లల్ని భవిష్యత్తు నాశనం చేసుకున్నట్టే. మన పిల్లల చదువుకు సంబంధించి తీసేశారు, ఇంజనీరింగ్ చదివే పిల్లలు ఆగిపోయారు, మొత్తం కూడా మొత్తం చేతి వృత్తులకు సంబంధించినటువంటి పనుల్లోనే ఉంటారు. కార్పెంటర్స్ ఉన్నారు మాకు మా నియోజకవర్గంలో, దేవుని నియోజకవర్గంలో మైనారిటీ సోదరులందరూ కూడా కార్పెంటర్స్, పెయింటర్స్, అక్కడ ఉండేటువంటి టాపీ మేస్త్రులు, ఈ వర్గమే మోటార్ ఫీల్డ్, ఇది తప్పితే పోవట్లేదు. కాబట్టి మన మైనారిటీ సోదరులందరూ కూడా మంచిగా మాట్లాడుకొని ఒకరికొకరు తెలుసుకొని జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే మన జాతులు బాగుంటాయి. ఇంటికి పంపించి మనకు ఆరోగ్యాన్ని చూపించారు, మన ఆస్తులు మనకు సంబంధించినటువంటి సర్టిఫికేట్లు
జగనన్న సురక్ష అని పెట్టేసి మనకు సర్టిఫికేట్ ఇచ్చారు. మనకి ఇంటింటికి పంపించి జగనన్న ఆరోగ్య సురక్ష ఇచ్చారు. ఆరోగ్యం బాగాలేకపోతే హాస్పిటల్కి పోతే లక్షలు పెట్టి మనల్ని బాగు చేసి ఇంటికి పంపించి మనకు డబ్బులు ఇస్తా ఉన్నారు. వీటిలన్నింటినీ ఒకరోజు చూసుకుంటా ఉంటే ఒకవేళ పొరపాటున నేను గడప తిరిగేటప్పుడు అనేక మంది మైనారిటీ మహిళలు తెలుగు రాదు, వాళ్ళ భర్త చనిపోతే వాళ్ళకి సాయం అందించేవాళ్ళు లేదు. వాలంటీర్లు పెట్టి ఇంటికి వచ్చి వాళ్ళు సాయం అందించి వాళ్ళకి పెన్షన్ ఇప్పించేవాళ్ళు. ఈ రోజున ఎవరు దిక్కున్నారు? అసలు ఎక్కడికి పోవాలి? అసలు పక్కింటి వాళ్ళు చేస్తారా సాయం? ఏం పొద్దుకు అనకపోతే పని కాదు, తెలుగుదేశం అనకపోతే అని చెప్పేసి అంటున్నారు. ఎవరు ఈ సోదరులు, మైనారిటీ సోదరులు పెద్దగా ఆఫీసుల చుట్టూ ఎవరు కనపడరు. వీళ్ళకి ఎవరు అండగా ఉంటారు? ఒక పని వస్తే ఆఫీసుకు సంబంధించి ఎవరు అండగా ఉంటారు? అది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. ఒక స్వేచ్ఛ ఇచ్చారు. వాలంటీర్ నుంచి మీ అందరూ స్వేచ్ఛగా బతికేటప్పుడు మీ ఇంట్లోనే మీకు ప్రభుత్వానికి సంబంధించినటువంటి అన్ని పనులు అయ్యేటట్టుగా చేశారు. ఎవరు ఎక్కడికి పోవాల్సిన అవసరం లేకుండా మన ఇంటి దగ్గర అయ్యేటట్టుగా చేశారు. అది మన స్వేచ్ఛ. దాన్ని కోల్పోయాం, మనం చాలా నష్టపోయాం అనేది మీ అందరూ తెలియపరిచి జగనన్నకు అండగా ఉండండి. ఈ యొక్క వేదికలు ఇటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా బాగా అరేంజ్ చేశారు. ఇంతమంది సోదరులు వస్తారని చెప్పేసి నేను అనుకోలేదు. చాలా బాగా చేస్తూ ఉన్నారు.